నమస్తే సుమన్ టీవీ ప్రేక్షకులకు క్రోధినామ సంవత్సర ఉగాది పండుగ శుభాకాంక్షలు. ఉగాది అనగానే మనందరికీ గుర్తొచ్చేది ఉగాది పచ్చడి. ఉగాది పచ్చడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో రెండు విధాలుగా చేస్తారు, ఎవరికి నచ్చినట్లు ఎవరికి వచ్చినట్లు కూడా. మరి ఆరోగ్యంతో పాటు టేస్ట్ కూడా అందించే ఉగాది పచ్చడి ఎలా చేసుకోవాలో ఈరోజు మనకు చూపించబోతున్నారు ఆయుర్వేదిక్ వైద్యులు పూర్ణ రాజేశ్వరి గారు మనతో పాటు ఉన్నారు. మరి ఎలా చేసుకోవాలి, దీనివల్ల ఎలాంటి బెనిఫిట్స్ ఉన్నాయి, టేస్ట్ రావడానికి ఏమేమి ఇంగ్రీడియంట్స్ ఉపయోగించాలి, వీటన్నిటి గురించి కూడా మనం తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే అమ్మా. మేడం, ఉగాది పండుగ శుభాకాంక్షలు మీకు. ఈరోజు ఉగాది పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నాతో పాటు మా వ్యూవర్స్కి కూడా వివరించడానికి మీరు వచ్చినందుకు మరొకసారి థ్యాంక్ యూ సో మచ్. మరి చూసేద్దామా ఏమేమి ఇంగ్రీడియంట్స్ యూస్ చేసుకోవాలి? ఉగాది పచ్చడి అంటే మెయిన్గా ఏంటంటే మన భారతీయ సాంప్రదాయంలో ఉండే విశిష్టత, ప్రతి పండగ కూడా ఋతువులకి అనుసంధానంగా మనకి పండుగలు ఉంటాయి. సంక్రాంతి ఒకలాగా ఉంటే, శ్రీరామనవమి ఒకలా ఉంటుంది, ఉగాది ఒకలా ఉంటుంది, వినాయక చవితి ఒకలా ఉంటుంది, దసరా ఒకలా ఉంటుంది. సో ఇది సీజన్ బట్టి మనకి ఉంటాయి అన్నమాట. ఆ సీజన్లో వచ్చే మార్పులకి అనుగుణంగా మనం ఆహారంలో ఎటువంటి మార్పులు చేసుకోవాలి, మనకి రోగనిరోధక శక్తి పెరిగేలాగా, కొన్ని వ్యాధులు రాకుండా ఉపయోగపడేలాగా ఈ ఉగాది పచ్చడి అనేది మాత్రం స్పెషల్గా అన్ని పండుగల కన్నా కూడా చాలా విశిష్టమైంది. ఎందుకంటే ఈ ఉగాది నుంచి మనకు శిశిర ఋతువు నుంచి మనం వసంత ఋతువులోకి వెళ్తున్నాం. అప్పటి వరకు ఏంటంటే మనకి లోపలంతా కూడా ఫ్లమ్ అంతా పేరుకుని, శీతాకాలం అంతా లోపల ఫ్లమ్ పేరుకుని అదంతా కరిగి బయటకు రావడానికి ప్రయత్నం చేస్తుంటుంది. అందుకని ఇప్పుడు మనకి ఫీవర్స్ వచ్చినా కానీ, వైరల్ ఫీవర్స్ వచ్చినా, తర్వాత కొంతమందికి ఆస్తమా లాగా రావడం, ఇవన్నీ చూస్తున్నాం కదా. సో అవన్నీ కూడా తగ్గించుకోవడానికి ఉగాది పచ్చడి అద్భుతంగా పనిచేస్తుంది. అంటే చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. అలాగే రకరకాలుగా చేస్తారు చాలా మంది. వీటన్నిటితో పాటుగా శనగపప్పు వేస్తుంటారు, కొబ్బరి నీళ్ళు పోస్తుంటారు, చెరుకు రసం వేస్తుంటారు, నీళ్ళలాగా ఉంటుంది. ఉగాది పచ్చడి ఎలా ఉంటుందంటే జనరల్గా అందరూ ఒక స్పూను కూడా వేసుకోరు, జస్ట్ 2 drops నోట్లో వేసుకున్నావా లేదా అన్నట్టు వేసేసుకుని అమ్మయ్య ఈ సంవత్సరాన్ని ఉగాది పచ్చడి తినేసా ఇంకా చాలు అనుకుంటారు. కానీ అలా కాదు. ఉగాది పచ్చడి అంటే నేను ఎప్పుడు మా ఫ్రెండ్స్కి అందరికీ కూడా చెప్తుంటాను. సో మా హాస్పిటల్ విజయవాడలో పెట్టి ఇప్పటికి 30 సంవత్సరాలు అయింది. అప్పటి నుంచి కూడా ప్రతి సంవత్సరం కూడా మేము ఉగాది పచ్చడి అనేది ఒకరోజు కాదు, అది ఒక 15 రోజులు, నెల రోజుల వరకు ఈ వేప పువ్వు దొరికినంతకాలం ఉగాది పచ్చడి చేసుకుని తింటాం. ప్రొద్దున్నే పరగడపుని తీసుకోవాలన్నమాట. ఇది తిన్నాకే మిగిలినవన్నీ చేసుకోవాలి మనం. అంటే ఇడ్లీ తిన్నా కానీ, కాఫీ తాగిన ఏదైనా సరే ఉగాది పచ్చడి తిన్నాకే చేసుకోవాలి. ఖాళీ కడుపు మీద తీసుకుంటేనే దాని ఎఫెక్ట్ మన బాడీ మీద బాగుంటుంది. సో ఈ రకంగా ఉగాది పచ్చడి చేసుకుంటే డెఫినెట్గా ఆరోగ్యానికి 100% బాగుంటుంది. ముఖ్యంగా డయాబెటీస్ పేషెంట్స్కి చాలా మంచి రెసిపీ ఇది. ఓకే. దాంతోపాటుగా పిల్లలకు కూడా ఈ టేస్ట్ బాగా నచ్చుతుంది. మీరు ఎప్పుడు ఊహించిన విధంగా పిల్లలు కూడా ఉగాది పచ్చడి కావాలి అని అడిగి అదొక టేస్టీగా ఫ్రూట్ సలాడ్ లాగా ఫీల్ అవుతారనమాట పిల్లలు. అంత అద్భుతంగా చేసే రెసిపీని ఇవాళ మనం సుమన్ టీవీ అందరి వ్యూయర్స్ అందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలతో మంచి ఆరోగ్యాన్ని మీ అందరికీ కోరుకుంటూ ఉగాది పచ్చడి ఎలా చేయాలో స్టార్ట్ చేద్దాము. ఓకే మేడం. ముఖ్య ఇంగ్రీడియంట్స్ ఏంటంటే ఇంకా వేపు, అందరికీ తెలిసింది కదా, వేపు కావాలి. తర్వాత మామిడికాయ ముక్కలు, కొంచెం మామిడికాయ తురుగు, తర్వాత ఉప్పు దనం కోసం ఉప్పు, సైంధవ లవణం, హిమాలయన్ పింక్ సాల్ట్ అంటారు కదా అది, తర్వాత మిరియాలు. మన కారం వేస్తారు అందరూ, మన అలా కాకుండా మిరియాలే వేసుకోవాలి. మిరియాలు పౌడర్ చేసుకుని ఇలా పౌడర్ ఫామ్లో వేసుకుంటాం అనమాట. అలాగే చింతపండు గుజ్జు, తర్వాత కొంచెం తేనె కూడా ఎక్స్ట్రా వేస్తాం, కొంచెం చెరుకు రసం కూడా వేసుకోవచ్చు, అలాగే బెల్లం, తర్వాత అరటిపండు గుజ్జు. అరటిపండు ఏంటంటే పండినవి చక్కెరకేళ్ళు అయితే కనుక ఇంకా చాలా బాగుంటుంది. అది పిల్లలకి బాగా, అది ఫ్రూట్ సలాడ్ టేస్ట్ అన్నాను కదా, ఆ టేస్ట్ వస్తుంది అనమాట. సో షడ్రుచులు సమానంగా ఉండేలాగా తినడం అనేది ఉగాది పండుగ విశిష్టత. ఎందుకంటే షడ్రుచులు అనేవి మనకి మంచి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాయి. దాంతోపాటు ఏంటంటే మన కష్ట సుఖాలు కూడా, కలిమిలేములు, కావడకుండలు, కష్ట సుఖాలు అన్నీ కూడా సమానంగా తీసుకోవడం మనకు అలవాటు చేయాలని పెద్దవాళ్ళు ఇలాగా మనకి ఉగాది పచ్చడి రూపంలో, మామూలుగా మనందరం స్వీట్స్ తినడానికి చాలా ఇష్టపడతాం కానీ ఇలా మిరియాల పౌడర్ కానీ లేకపోతే దానికి సపరేట్గా తినడానికి ఇష్టపడం కదా, చేదు. ముఖ్యంగా వేపు అంటే అమ్మో అని అందరూ మొహం చేదుగా పెట్టేస్తారు. కానీ అది కూడా మనం తీసుకోవాలనే ఉద్దేశంతో మన పెద్దవాళ్ళు ఇలా ఉగాది పచ్చడిని మనందరికీ కూడా కంపల్సరీగా తీసుకునేలాగా, అది ఏంటంటే వేద ఉచ్చారణ మనకంతా వాళ్ళు వచ్చి అన్నీ చెప్తుంటారు కదా, వేద పఠనం, తర్వాత పంచాంగ శ్రవణం, వాటితో పాటుగా మనం తీసుకునేలాగా మన పెద్దవాళ్ళు ఏర్పాటు చేశారు. చక్క ప్రొద్దున్నే లేచి తలస్నానం చేసి నువ్వుల నూనెతోటి తలస్నానం చేసుకుని కొత్త బట్టలు వేసుకుని తర్వాత పంచాంగ శ్రవణం ఇంట్లో కానీ లేకపోతే గుళ్ళో కానీ, గుడికైనా వెళ్ళి రామాలయాలు అక్కడ జరుగుతాయి కాబట్టి అక్కడైనా చేసుకోవచ్చు. ఇప్పుడు టీవీ వచ్చేసింది కాబట్టి ఇంట్లో కూడా పెట్టుకోవచ్చు. అది చేసుకుంటూ ఈ పచ్చడి కనుక తీసుకుంటే ఆరోగ్యానికి
చాలా అమృత ఘడియలు అనమాట ఉగాది పండుగ రోజున. ఆ రోజున తీసుకోవడం అనేది చాలా ఉపయోగకరం. ఓకే, సో మనం ఇంగ్రీడియంట్స్ అన్ని కలిపేసి ఇప్పుడు ఇక్కడ తయారు చేద్దాం మేడం. సో ముందుగా వేప ముందు వేసుకుందాం. తర్వాత మామిడికాయ తురుము వేద్దాం, కొంచెం ముక్కలు కూడా వేద్దాం. కొంచెం వేప పువ్వుని డామినేట్ చేసేలాగా మామిడికాయ తురుము ముక్కలు ఎక్కువ వేస్తున్నాం. తర్వాత సైంధవ లవణం, ఉప్పు కూడా వేసుకోవాలి. మనకి షడ్రుచుల్లో ఉప్పు కూడా ఉంది కాబట్టి, యాక్చువల్ బెల్లంలో కొంచెం ఉప్పుదనం ఉంటుంది, అయినా కూడా కొంచెం వేస్తున్నాం. తర్వాత కారం కోసం మిరియాల పౌడర్ ఆల్రెడీ చేసేసి ఉంచాం. సో అందరు కారం వేసుకుంటారు, కారం కన్నా మిరియాలు వేసుకుంటే ఏంటంటే ఫ్లమ్ని తగ్గిస్తుంది అనమాట. ఓకే, హెల్త్ కూడా వస్తుంది, టేస్ట్ కూడా వస్తుంది. తర్వాత చింతపండు గుజ్జు. ఓకే మేడం, గుజ్జు తీద్దామా? కొంచెం పిసికేసి. తర్వాత కొంచెం తేనె కూడా వేస్తున్నాను. ఓకే, తేనె కూడా ప్యూర్ తేనె అయితే కనుక మనకి ఫ్లమ్ని స్లాష్ ఉంటాం కదమ్మా, కఫం, అది తగ్గడానికి బాగా ఉపయోగపడుతుంది. ఇది 100% ప్యూర్ హనీ అనమాట. ఇది యాక్చువల్గా వేప పువ్వుల నుంచి తయారైనటువంటి హనీ. ఇది లాస్ట్ ఇయర్ వసంత ఋతువులో కలెక్ట్ చేసినటువంటి వేప పువ్వుల తేనె. ఓకే, ఇప్పుడు చింతపండు. మామూలుగా ఆయుర్వేదం ఏంటంటే తేనె కానీ నెయ్యి కానీ ఎంత పాతదైతే దాని ఎఫెక్ట్ అంత బాగుంటుంది, దాని గుణాలు బాగా పెరుగుతాయి అన్నమాట. సాధారణంగా మనం పాతవైతే వాటి గుణాలు పోతాయని భయపడతాం కదా, కానీ అలా కాదు. ఓకే మేడం, 3 స్పూన్స్ సరిపోతుందా? ఇంకొంచెం వేద్దాం. ఇంకా ఎక్స్ట్రా స్వీట్నెస్ కావాలనుకున్న వాళ్ళు బెల్లం తురుము కూడా వేసుకోవచ్చు. నాకైతే అక్కర్లేదు అనిపిస్తుంది, తేనె సరిపడా వేసాం కాబట్టి బెల్లం వేసుకో. చాలా మంది బెల్లం తురుమే ఎక్కువ వేస్తూ ఉంటారు కదా మేడం. అవును, అంటే తీగా ఉంటే అందరు తింటారు కదా అని. ఇంట్లో పిల్లల కోసం ముఖ్యంగా. యాక్చువల్లీ చింతకాయలు ఏంటంటే ఇట్లాగా చింతకాయలు ఇప్పుడు దొరికే సీజన్ అమ్మా. కాయలు అయితే ఇంకా ఈ చింతపండు ఇంకా బాగుంటుంది, కొంచెం తీపి పులుపు రెండు ఉంటాయి, రెండు కలిసి. మన దగ్గర ఉండే చింతపండు అంటే పులుపే ఉంటది, ఇదేంటంటే తీపి కూడా ఉంటది కాబట్టి ఇది బాగా ఇష్టపడతారు. దొరికితే మన చెట్ల దగ్గర ఇలా విడిగా కూడా చింతకాయలు తినేస్తూ ఉంటారు కదా, అలా ట్రై చేసుకోవచ్చు. అరటిపండు నెక్స్ట్. అరటిపండు కూడా ఒక అరటిపండు తీసుకుని కొంచెం చెరుకు రసం కూడా వేస్తున్నాం. ఆప్షనల్ మేడం, వేసుకోవాలా? వేసుకుంటే మంచిది, టేస్ట్ బాగుంటుంది పిల్లలకి. పండింది అయితే అసలు మనకి ఇలా ముట్టుకుంటేనే చిన్న చిన్న పీసెస్ లాగా అయిపోతుంది, బుజ్జులాగా అయిపోతుంది అనమాట, పీస్ లాగా కూడా ఉండదు. ఎందుకంటే మనం అందరం కూడా తెల్లారు లేస్తే స్వీట్గా ఉండేవి మధురమే ఇష్టపడుతున్నాం. యాక్చువల్గా కారం ఇష్టపడము, వగరు గుణం అని ఉంటుంది, వగరు గుణం అసలు ఇష్టపడము. సో ఈ వగరు గుణం ఏంటంటే చింతపండు వగరుగా ఉంటుంది, మామిడికాయ వగరుగా ఉంటుంది. ఈ అరటిపండులో కూడా కొంచెం ఇది కొంచెం పచ్చిది కదా, ఇందులో వగరు గుణం ఉంటుంది అనమాట. సో ఈ వగరు గుణం చేదు గుణం అనేది మెయిన్గా ఉగాది పచ్చడిలోని ఆరోగ్య రహస్యం ఏంటంటే చేదు గుణం వల్ల మనకి అప్పటి వరకు ఉన్నటువంటి కఫం కరిగిస్తానికి బాగా ఉపయోగపడుతుంది. అలాగే వగరు గుణం కూడా కఫం కరిగిస్తానికి బాగా పనికొస్తుంది. అలాగే మిరియాలు ఉండేటువంటి కటు గుణం కూడా పనిచేస్తుంది అనమాట. అలాగే లవణం, సైంధవ లవణం ఏంటంటే దాని గుణాన్ని మల్టిప్లై అవుతుంది. సైంధవ లవణం ఉండడం వల్ల చాలా స్పీడ్గా దాని ఎఫెక్ట్ బాగా స్పీడ్గా పనిచేస్తుంది అనమాట. సో అందుచేత ఇవన్నీ కలిపి మన వాళ్ళు మనకి ఉగాది పచ్చడి అనేది అందించారు. సో ఈ పచ్చడి ఇలాగే నేను చెప్పినట్లుగానే చేయండి. ఒక అరటిపండు మాత్రం కొంచెం బాగా పండింది చేస్తే డెఫినెట్ గా మీ పిల్లలకి నచ్చుతుంది. అంతేనా మేడం? రెడీ అయిపోయిందా ఉగాది పచ్చడి? వేసేసాం, అన్ని వేసేసాం. ఇంకా ఒక బెల్లమే వేయలేదు, బెల్లం బదులు మనం చెరుకు రసం యాడ్ చేసుకున్నాం, ప్లస్ తేనె వేసాం కాబట్టి బెల్లం వేసుకోలేదు. బెల్లం వేసుకోండి, ఎందుకంటే పిల్లలకి బెల్లం ఉంటే టేస్ట్ నచ్చుతుంది కాబట్టి. కొత్త బెల్లం, ఆర్గానిక్ బెల్లం ఇప్పుడు దొరుకుతుంది కాబట్టి అది వేసుకోండి. ఓకే, ఉగాది పచ్చడి రెడీ అయిపోయింది. టేస్ట్తో పాటు హెల్త్ కూడా చాలా మంచిదట. ఉగాది అనగానే మనము కొత్త సంవత్సరంలోకి అడుగు పెడుతున్నాము
అని అనుకుంటాము. షడ్రుచులన్నీ మనం ఈ ఇయర్ అంతా మనకి అలవాటు చేసుకోవాలనే ఉద్దేశంతో ఉగాది పచ్చడి మనం ఇంట్లో చేసుకోవడం, అందరూ తినాలి, ఒక్క స్పూన్ అయినా తినాలి అంటూ ఉంటారు మన అమ్మలు కానివ్వండి, అమ్మమ్మలు, నానమ్మలు ఇలా. మరి హెల్త్తో పాటు టేస్ట్గా ఇంట్లో వాళ్ళందరూ పిల్లలు ఇష్టంగా తినేలా ఇప్పుడు పూర్ణ రాజేశ్వరి గారు మనకి చూపించారు. సో దీనిలో ఏమేమి ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసాం అనేది కూడా మేడం మనకి చక్కగా చెప్పారు. ఇష్టమైన వాళ్ళు హనీ వేసుకోవచ్చు, లేదంటే బెల్లం వేసుకోవచ్చు. చూడండి చాలా సింపుల్గా టేస్టీ అండ్ హెల్దీ ఉగాది పచ్చడి రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ సో మచ్ మేడం. మరి ఇంకేంటి టేస్ట్ చేద్దామా? ఇంకొక మీకు సీక్రెట్ ఏంటంటే ఈ ఉగాది పచ్చడి కనుక తీసుకుంటే బరువు కూడా తగ్గుతారు. సో ఇందులో చేదు గుణం, కట్టు గుణం ఇవన్నీ ఉన్నాయి కాబట్టి బరువు తగ్గుతారు, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ తగ్గుతాయి, డయాబెటీస్కి చాలా మంచి రెసిపీ. దాంతోపాటుగా ఫ్లమ్ అంటే మనకి సైనజైటిస్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ సీజన్లో వస్తాయి అనమాట. ఆస్మా కానీ, సైనజైటిస్ కానీ, బ్రాంకైటిస్ కానీ వాటికి కూడా ఇది చాలా బాగా పనిచేస్తుంది. సో చాలా ప్రాబ్లమ్స్కి ఏంటంటే మనం సీజనల్గా పండగల్లో వాడేవన్నీ కూడా మనకి చాలా వ్యాధులు ఆ సీజన్లో వచ్చేవి రాకుండా కాపాడుకోవడం కోసం మన పెద్దవాళ్ళు ఇవన్నీ ఆయుర్వేద పితామహులు ఏర్పాటు చేశారు. కాబట్టి ఇవన్నీ కూడా మనం తెలుసుకుందాం, ఆచరిద్దాం, ఆరోగ్యంగా జీవిద్దాం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఇంకా టేస్ట్ నెక్స్ట్ మేడం మీరే పెట్టండి మా అందరికి. ఎలా తినాలి ఇప్పుడు? బౌల్లో వేసిస్తాను. ఓకే, ఉగాది పండుగ రోజు ఉగాది పచ్చడి టేస్ట్ చేసేస్తున్నాం మేము. మేడం తెలంగాణలో ఎలా చేస్తారు మీకు ఐడియా ఉందా? నాకు తెలియదేమో పెద్దగా. తెలంగాణ స్టైల్. ఇప్పుడు ఆరోగ్యానికి ఆరోగ్యం, రుచికి రుచి, ఉగాది పచ్చడి ఉగాది సందర్భంగా. అన్ని ఫ్లేవర్స్ తెలుస్తున్నాయి మేడం, అన్ని వేసి అన్ని ఫ్లేవర్స్ తెలుస్తున్నాయి. నేను కూడా టేస్ట్ చూసి చెప్తాను. పులుపు, ఉప్పు, వగరు, స్వీట్. కానీ ఇప్పటి వరకు వేప పువ్వు ఇప్పటి వరకు టేస్ట్ చేసిన, ఇన్ని ఇయర్స్ టేస్ట్ చేసిన ఉగాది పచ్చడి కంటే ఇది చాలా చాలా స్పెషల్. నిజంగా మేడం చెప్పినట్లు టేస్ట్ కూడా టేస్ట్ చాలా బాగుంది. చక్కగా ఇష్టంగా ఒక కొత్త రెసిపీ తిన్నట్లు తినేయచ్చు మనము. చాలా బాగుంది. కొంచెం పిల్లలకి బెల్లం ఒకటి బెల్లం యాడ్ చేస్తే నేనైతే ఈ వగరు అక్కడక్కడ అంటే చాలా మంది స్పూన్ ఇలా తినగానంటే, ఒకవేళ ఇలా కాకుండా పచ్చడిలా చేయడం వల్ల ఏమో మేబీ నోట్లో వేసుకోగానే చేదుగానే అనిపిస్తుంది. తర్వాత అన్ని ఫ్లేవర్స్ ఒక్కొక్కటి వేసాను, మొత్తం వేసేసాను. అవును, అయినా కూడా ఎక్కడ చేదు అనేది లేదు. అన్ని కలిసి ఉన్నాయి కానీ చేదు లేదు. మేబీ హనీ వేయడము ప్లస్ పులుపు, ఉప్పు. సో చూసాం కదా, ఉగాది పండుగ రోజు ఉగాది పచ్చడి ఎంత సింపుల్గా తయారు చేసి చూపించారు. చాలా ఆరోగ్యం, ముఖ్యంగా షుగర్ పేషెంట్స్కి, డయాబెటీస్ పేషెంట్స్కి ఇది బాగా ఉపయోగపడుతుందట. వేప పువ్వు దొరికినన్ని రోజులు అంటే ఈ సీజన్లో మీరు కనీసం వారంలో 2 సార్లు అయినా సరే ఈ ఉగాది పచ్చడి ఇలా మేడం చూపించినట్లు తయారు చేసుకుని తీసుకుంటూ ఉంటే కనుక అందరికీ ఆరోగ్యం, డయాబెటీస్ పేషెంట్స్కి కూడా చాలా చాలా బెనిఫిట్స్ అందుతాయి. ప్లస్ కంట్రోల్లో కూడా ఉంటుందట షుగరు. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. మా కోసం మీరు ఇంత చక్కగా చాలా సింపుల్గా చేసేస్తారు. అన్ని దొరకనే ఉండవు, అన్నీ దొరుకుతాయి. చక్కగా మనం ఇంట్లో ఇలా ప్రిపేర్ చేసుకొని హెల్తీగా ప్లస్ టేస్టీగా కూడా తినొచ్చు. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ అమ్మా.